गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वती महास्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రేమిత్రులారా, కాంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు పరమాచార్య, సర్వులు అందరికీ కూడా ఆచార్యులుగా ఎల్లవేళ స్మరించబడేటువంటి పురుషోత్తముడు. ఈ మహాస్వాముల వారు ఈ యొక్క లోకమునకు ఎవరెవరైతే తమ వంతు దైవ కార్యాలు చేసి మంచి భగవత్ కృపను పొందిన వారందరినీ కూడా శ్రీవారు అనేక సందర్భాల్లో వారు తమను వద్దకు వచ్చి ఏది కోరకున్నా వారి యొక్క సర్వమైనటువంటి సాధక బాధకాలు తెలుసుకుంటూ వారి వద్దకే సహాయం అందించారు అనేక మార్లు. ఇటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కొందరు ఏమనుకుంటారంటే వారిని ప్రత్యక్షంగా వెళ్ళి వారిని కోరితేనే వారు అందిస్తారనే మాట ఎంత సత్యమో, వారి దగ్గరికి కోరకున్నా వారి భక్తుల గురించి పరిపూర్ణమైనటువంటి వివరణ వారి దగ్గర ఉంది. వారు ఏం కోరుతారంటే, మహాపురుషులు లోక కళ్యాణం చేస్తున్నవారు ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మాత్రమే కాకుండా సామాజికమైన సేవలో సకల జనుల యొక్క ఆదరాభిమానాలు పొందిన వారందరి యొక్క యోగక్షేమాలు కాంచి కామకోటి పీఠం చూసుకుంటూ ఉంటుంది. అలా దైవ కార్యములో నిమగ్నమై తన జీవితానంతటినీ కూడా సంగీత సేవకే వినియోగించినటువంటి మహాపుణ్యారాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ మహా తల్లి. ఈమె సంగీతానికి చేసిన సేవ అమోఘం, తరతరాలుగా గుర్తు పెట్టుకుంటాం. ఆ మహాతల్లిని చూస్తున్నట్టే ఒక దైవ స్వరూపం మనకు గుర్తుకొస్తుంది, తల వంచి నమస్కరించాలనిపిస్తుంది. ఆ మహాపుణ్యాత్మురాలు కాంచి కామకోటి పీఠానికి అత్యంత భక్తురాలు. స్వామివారంటే ఇంకా సర్వము కూడా వారి పాదాలకి అర్పితం. వారు పరమాచార్య స్వాముల వారు ఏదైతే ఈ లోకానికి మార్గదర్శనం చేస్తున్నారో వాటినన్నిటినీ ఆమె ప్రశాంతంగా గోప్యంగా ఆ యొక్క దాన ధర్మాలు చేస్తూ వచ్చేది. ఆమె ఎప్పుడు ప్రతిభకు ఆమె ఎప్పుడు అరులు చాచేది కాదు. కాంచి పీఠాధిపతులు ఏమంటారంటే, మనం ఎక్కడ ఉండి ఏ సత్కార్యం చేస్తున్నా వారి దివ్య దృష్టికి వస్తుంది. ఆమె భర్త కల్కి అనేటువంటి పత్రిక నడిపేవారు. అది అనేకమైనటువంటి తొందరల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఆ యొక్క చెన్నపురిలో ఒకానొక దూర ప్రదేశంలో ఋషి జీవనం గడుపుతున్నారన్నమాట. యోగక్షేమం వహామ్యహం అంటాడు పరమాచార్య. ఏం చేశారు వారు? తిరుపతి దేవస్థానం ఆ యొక్క పివిఆర్కే ప్రసాద్
వీరు గురించి కొద్దిగా చెప్పుకొని మహాస్వామి వారి వీరు వచ్చినటువంటి అనుబంధాన్ని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. పివిఆర్కే ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ గర్వించదగినటువంటి వ్యక్తి. ఐసిఎస్ చేశారు. పూర్వం సామాజిక మాధ్యమంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏది ఉందో దానికి ఈయన ముఖ్య కార్యదర్శిగా అప్పటి పేరొందినటువంటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు, వీరు కూడా ఆంధ్ర వారే, వీరి దగ్గర ఎన్నో సంవత్సరాలు చేశారు. తర్వాత మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్, వీరి దగ్గర కూడా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ తెలంగాణ, దీంట్లో కూడా వారు తమ యొక్క సేవను అందించారు. ప్రముఖంగా అందరూ ఇష్టపడేది భగవంతుని సేవ. ఉద్యోగంతో పాటుగా భగవంతుడు అనుగ్రహించిన కైంకర్యంగా వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇతనికి పదవి అక్కడ వచ్చిందండి. ఈయన మొదలే దేశస్థ మాధ్వ బ్రాహ్మణుడు, ఉత్తరాది మఠానికి చెందినటువంటి ఆచార్యుల శిష్యులు. ఈయన అదృష్టం శ్రీ వెంకటేశ్వరుని సేవించుకోవడం, దేశస్థ మాధ్వ బ్రాహ్మణులో వచ్చినటువంటి ఇతని సంస్కారాలన్నీ కూడా భగవంతుని వైపే మరల్చాయి. ఈయన ఉత్తమమైనటువంటి సేవలు అందించి అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. అందులో ప్రధానమైంది నాకు బాగా నచ్చిన గ్రంథం నాహం కర్త హరిర్ కర్త అని, అందరూ చదవాల్సినటువంటిది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవము తనకు జీవితంలో జరిగిన అనుభవాలను ఆయన రాశారు. సామాన్యంగా గ్రంథకర్తలు కేవలము భగవంతుని లీలలు పూర్వంలో జరిగినవి రాస్తారు. అయితే ఈయన తనకు జరిగిన అనుభవాలన్నీ చక్కగా వివరించారు. దీనివలన యువతరానికి భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుని సేవలో ఉండేటువంటి సౌభాగ్యం మనకు విదితమవుతుంది. వీరు తిరుమల దేవస్థానానికి మరియు కాంచి కామకోటి పీఠానికి వేల సంవత్సరాలుగా సంబంధం, అనుబంధం, బాంధవ్యం, భక్తి ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల తరచుగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిగా కాంచి పరమాచార్య స్వామి వారిని సందర్శించుకునేవారు. ఈయన భాగ్యం అది. ఇటువంటి మహాపురుషుల దర్శనం ద్వారా కూడా జీవితంలో అనేకమైన మార్పులు వస్తాయని ఇంతకుముందే సెలవిచ్చారు. అలా సౌమ్యుడుగా మంచి పరివర్తన పొందారు పివిఆర్కే ప్రసాద్ గారు. ఎప్పుడైతే మన ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో వీరిని పిలిపించారు స్వామివారు. పిలిపించి ఎలాగైనా సరే ఎంఎస్ గారికి మీరు తిరుమల దేవస్థానం ద్వారా ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పారు. మరి కాంచీ మఠమే అందించవచ్చు కదా అని నాకు ప్రశ్న రావచ్చు. ఎంఎస్ అమ్మగారు ఎప్పుడు కూడా మఠానికే తాను సేవ అందించింది, కానీ మఠం నుంచి ఎట్టి ఆర్థికమైనటువంటి సవలతులు ఆమె పొందడానికి ససేమిరా ఒప్పదు. అది తెలుసుకున్నటువంటి ఆచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పివిఆర్కే ప్రసాద్ గారిని పిలిచి, మీరు వెంకటేశ్వర స్వామి పటము మరియు ప్రసాదాలు అన్నీ తీసుకొని వెళ్ళి ఆమెకు అందించండి, ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తామనే విషయాన్ని ఆమెకు తెలియజేయండి అన్నారు. తర్వాత ఆమె ఏదైనా తిరుమల దేవస్థానానికి సంగీతపరంగా సేవ చేస్తే కూడా మీరు దాన్ని స్వీకరించండి అన్నారు. వారు ఒక శుభోదయం నాడు శ్రీవారు చెప్పినట్లుగానే వెళ్ళారు. ఈ విషయాన్ని సహాయం చేయమని శ్రీ సత్యసాయిబాబా వారు కూడా తెలియజేశారనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇద్దరి మహాపురుషుల యొక్క ఉద్దేశం ఏమిటంటే, దుఃఖాల్లో కష్టాల్లో ఉన్నవారు, ఎవరైతే సమాజ సేవకై జీవితాన్ని అర్పించిన వారు, మర్యాదగా సంస్కారయుతంగా జీవించే వారి జీవితము ఆర్థిక ఇబ్బందులు వస్తే భరించడం కష్టం. ఆ విధంగా పివిఆర్కే ప్రసాద్ గారు శ్రీవారు చెప్పినట్లుగానే దేవుడి చిత్రపటము మరి ప్రసాదాలు తీసుకు వెళ్ళగానే ఆ గుమ్మం ముందు ఆయన చూసి భావపరవశురాలైందట. ఆమె ఎంతో భక్తిగా వెంకన్న మా ఇంటికి వచ్చారు అని వారిని కూర్చోబెట్టి, మాకు చాలా సంతోషము, నేను శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాను వెంకటేశ్వర స్వామిని, ఆయనే మా ఇంటికి వచ్చారు, ఏమని మేము సత్కరించాలో అందట. అమ్మ ఆయన వచ్చారు మీ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి అనగానే ఆమె అన్నదట, నేను స్వామి దగ్గర ఎలా తీసుకుందండి అంటే, దానికి మహాస్వాములు వారు చెప్పిన ఉపాయం చెప్పారు. దానికి ఏమని,
ఏవైతే కీర్తనలు ఉన్నాయో ఆ కీర్తనలు మీరు తిరుమల దేవస్థానానికి సేవ చేయండి, తద్వారా మీకు ఆర్థిక సహాయం కూడా సరిపోతుంది. ఆమె చెప్పిందట 3,00,000 రూపాయలు ఇస్తామన్నారు తిరుమల దేవస్థానం వాళ్ళ బోర్డు మీటింగ్లో. ఆమె అందట 1,00,000 రూపాయలు చాలు, 1,00,000 రూపాయలు సాకినటువంటి బిడ్డ పేరుతో పెట్టండి ఆమె వివాహానికి, తర్వాత మా జీవిత శేషమైన తర్వాత ఆ డబ్బును తర్వాత తిరుమల దేవస్థానానికే తిరిగి తీసుకోవాలి, ఆ ఒప్పందంపై నేను ఒప్పుకుంటానందట. ఇది ఉదారశీలత అంటారు, భక్తి. ఆ విధంగా అదేవిధంగా పివిఆర్కే ప్రసాద్ ద్వారా శ్రీవారు ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించారని మనం గుర్తు చేసుకుంటూ, కాంచి కామకోటి పీఠం మంచి విద్వత్తు, భక్తి, సమాజ సేవ, ధార్మికమైన విషయాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మహాస్వాముల వారు సంకల్పం ద్వారా తన వద్దకు తీసుకుంటారు. అందుకే సత్సంకల్పాలు ఉంటాయి మహాపురుషులకు. అలాంటి వారిలో ఇంకొకరిని గౌరవనీయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గురించి కూడా మనం చెప్పుకుంటే ఈ సందర్భంలో మంచిది నాకు అనిపిస్తుంది. మొదటిసారిగా గౌరవనీయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నేను హైదరాబాద్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఏర్పాటు చేసిన సదస్సులో నేను చూశాను వారిని. నేను శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫలాలు పంచుతాను అనగానే స్వాముల వారు సైగ చేస్తే పక్కన కూర్చో పైన వచ్చి అన్నారు. స్వాముల వారి మాటలు సైగలుగా ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళి నా అదృష్టం వీరి పక్కనే కూర్చున్నా. అయిన తర్వాత నాకెంతో సంతోషమైంది. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పక్కన నేను కూర్చోవడం అని అదృష్టము అని. ఆ రోజు శ్రీవారు ఏం చర్చిస్తున్నారంటే, మన దేవాలయాల్లో ఏ విధంగా దాన్ని పోషించాలి వాటి గురించి శ్రీవారు అక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్నారు అనమాట. ఆ చర్చ అయిన తర్వాత నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎంత గౌరవంగా నమస్కరించి, మీలాంటి వాళ్ళని కలవడం నా అదృష్టము, జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అనుకున్నాను, ఈరోజు కలిశాను అన్నాను. ఆయన అన్నారు, అంత పెద్ద మాటలు ఎందుకులేండి అన్నారు ఆయన. ఆశ్చర్యం ఏమిటంటే, నాకెందుకు గాను వారిని అంత ఇష్టపడుతున్నానంటే, వారు ఎవరి ద్వారా ఇంత గొప్పవారయ్యారు దానికి నేను కారణాలు చెప్పాల్సి వస్తుంది. మొదటిగా వారు చదివిన విద్యాభ్యాసం అంతా శ్రీ సత్యసాయి స్వామీజీ వారి పరిసరాల్లో వారి విద్యాభ్యాసం జరిగింది. తదనంతరం వారు మహా గొప్పవారైనటువంటి, ఇంతకుముందు నేను వివరించాను కదా, శ్రీ కందుకూరి శివానందమూర్తి స్వామి వారి అనుంగు శిష్యులు వీళ్ళంతా. అంటే మహామహులందరినీ వారు దగ్గరికి చేర్చి భారతావనిని ముందుకు తీసుకువెళ్ళడానికి వీరినందరినీ కూడా ముందు వరుసలో నిలబెట్టారని నేను అనుకుంటూ ఉంటాను. తదనంతరం వారిని ఒక సదస్సు చేశారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు. దాంట్లో టెంపుల్స్ మేనేజ్మెంట్ అని, చారిటబుల్ మేనేజ్మెంట్, దీంట్లో వీరిని అధ్యక్షులుగా చేశారు స్వామివారు. ఆ తర్వాత దేవాలయాలలో ఉన్న వ్యవస్థీకరణ ఎలా చేయాలి, మరియు ప్రజలను ఎలా సమీకరించి వారిలో ఆధ్యాత్మిక విలువలను ఎలా తీసుకురావాలంటే విషయమై ఆ రోజు చర్చ జరుగుతుంది. నాకు చాలా ముచ్చటేసిన విషయం ఏంటంటే, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంటే ఎవరికి తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప పదవులు నిర్వహించి కీర్తి గడించిన వారు, మరియు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వారు చక్కటి పదవిని నిర్వహించారు ఆయన. నేను వారిలో చూసింది ఏంటంటే, ఎంతో వినయంగా గురువుల దగ్గర కూర్చొని ఒక డైరీలో శ్రీవారు చెప్పే మాటలన్నీ చక్కగా రాసుకుంటున్నారు ఆయన. అంటే విధేయుడైన విద్యార్థి లక్షణాలన్నీ నేను ఆయనలో చూస్తున్నాను అన్నమాట ఆ రోజు. తదనంతరం వారు వారణాసిలో శ్రీవారు చాతుర్మాసం చేసినప్పుడు వీరు అక్కడికి రావడం, తర్వాత చక్కనైనటువంటి హిందీ భాషలో ఉపన్యసించారు. అప్పుడు శ్రీవారు అన్నారు, వీరు తెలుగువారైనా చాలా చక్కగా హిందీ మాట్లాడతారని. వారి యొక్క ఉపన్యాస సరళి ఎంత ఆకర్షణీయమైంది. తర్వాత నేను సోషల్ మీడియాలో కూడా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచస్సు, వారు మాట్లాడే తీరు, అందరితో ఎలా ఆయన సమన్వయం చేస్తున్న విషయాలన్నీ కూడా నాకెంతో మనసుకు, నేను నమ్మిన వ్యక్తుల్లో వీరు ఒక్కరు కదా అనేటువంటి దృఢ విశ్వాసం నాకు కలిగిందనమాట.